అన్న సినిమా చూస్తే ఎలాంటి సినిమా చూడాలి కదా, రాజాకార్ లాంటి సినిమా చూడాలన్న. సినిమా చాలా బాగుంది, నేనైతే బాగా ఎంటర్టైన్మెంట్ అయినా. సినిమాలో నాకు ఎక్కువగా అయితే అనసూయ గారి క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ అన్న. అంత బాగుంది రాజాకార్ మూవీ, అసలు మిస్ కావద్దు, ప్రతి ఒక్కరు చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇలాంటి సినిమాలు చూడాలనుకోవద్దు, రాజాకార్ లాంటి సినిమాలు చూస్తే బాగుంటుంది అయ్యా. చాలా బాగుంది, ఆ పండుగ వాతావరణం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గుడ్ పర్ఫెక్ట్ మూవీ. థ్యాంక్ యూ. నేను అందరికి అదే చెప్తున్నది, ఇది ఒక సినిమా కాదన్న, సినిమాలాగా చూడదు, ఇది ఒక చరిత్ర. మనము రజాకార్ అనేది ఒక సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. మన చరిత్ర మనం తెలుసుకునే చూపెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరి వాళ్ళ హింసాకాండ కానీ, చిన్న పిల్లల నుంచి ఆడవాళ్ళు, పెద్ద మనిషిన అమ్మాయిలు కానీ, ముసలోళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఎలా ప్రాణ త్యాగాలు చేసిండ్రో, వాళ్ళ తిండిలోకి ఎన్ని రోజులు గడిపినరో అది మొత్తం చూపించింది అన్న. పోరాటాలు గడ్డ అంటారు కదా, పోరాల గడ్డ ఎట్లుంటుందో చూపించిండ్రు. అది హైలైట్ న్యాచురల్గా చూపించి యాక్టింగ్ కానీ తక్కువ చూపించిండ్రు. సినిమా 2 గంటలు కాబట్టి తక్కువ చూపించిండు. చూపించడానికి ఒక 2 గంటల సినిమా మీకు సరిపోదు. పాటు తీసే పాటు 10 కూడా తీయొచ్చు. 4 ఘోరాలు అంతా చేసిండ్రు. పాలన ఎప్పుడన్నా అట్లా ఉంటుంది. నిజాం పాలన అంటే అది వేరే అన్న, అది చాలా హింస. ఈ పాలన అయితే 100% బెటర్, కానీ వాళ్ళ పాలన అయితే చాలా దుర్మార్గంగా ఉండే. ఇది మనం ఈ పాలన మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ పాలన అయితే ఎంత దుర్మార్గంగా ఉన్నాయి అసలు. ఇప్పుడు మనం ఇందిరా పార్క్ దగ్గర స్థలం ఇవ్వాలని మనం కొట్లాడినాం కదన్న, అక్కడ స్థలం కొని ఇడిచిపెట్టేసాయి. పానాలు తీసేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు, తిండి తినిపిస్తలేరు, మనం వండింది మనకి ఇస్తలేరు. ఇన్ని ఘోరాలు జరిగినాం. మనం ఇక్కడ ఒక జస్ట్ ప్లేస్ ఇవ్వతే మనం చేసినాం, వాళ్ళు మన తిండి మనకు తినుకుంటూ, మన బట్టలు మనం తీసుకుంటూ మనం హింసిస్తున్నారు. ఒక పార్టీకి ఏం లేదన్న దీనిలో, ఒక పార్టీ హిందూ మతం అని ఏం లేదు దీనిలో. ప్రతి ఒక్కరు ముస్లిం వాళ్ళు కూడా పోరాడిరు. రజాకార్ అనేది వాళ్ళ ఎదురుగా ఎవరు తిరిగినో ముస్లిం వాళ్ళు కూడా ఎదురు తిరిగి చూపెట్టింది. ఇక్కడ రజాకార్లు ముస్లిం వాళ్ళు కూడా పోరాడిన, వాళ్ళు కూడా ప్రాణత్యాగాలు చేసిండ్రు, వాళ్ళు కూడా అన్నీ చూపెట్టింది దీనిలో. ఎందుకంటే ఆ జనాభా హిందూ ఎక్కువ కాడే, ఎక్కువ మంది పోరాడిండ్రు, ఎక్కువ మనకు అలా అనిపిస్తుంది. రాజకీయ కోణం మొత్తం న్యాచురల్ చేసింది. ఆయన వచ్చిన హైలైట్ ఆయన అయితే సీన్ అయితే ఆయన కూడా చేయాలనుకున్నాడు, కొన్ని సందర్భాలు చేయలేదు. తెలంగాణ యూత్ కంపల్సరీ ఏంటన్నా ప్రతి ఒక్కరు చూడ, ఈ నేల మీద మనం నిలబడ్డాం. ఇది పోరాల గడ్డ, మనం నిలబడిన ప్లేస్లో ట్యాంక్ బండ్, ఎన్ని శవాల మీద పోయినరు వాళ్ళు, ఎన్ని శవాలను చంపేసిన వాళ్ళు. ప్రతి ఏరియాకి ఇక్కడ హైదరాబాద్ గల్లీ గల్లీకి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ గల్లీలో హైదరాబాద్ నీళ్ళు తాగినోడు ప్రతోడు, అన్నం తిన ప్రతోడు, ఇక్కడ బతికేటో ప్రతోడు సినిమా చూడాల్సింది. అలా ఎవరు ఆపుకునేది కాదు. అది ఇన్ని చరిత్రలు ఎన్నో ఆపాలనుకున్నారు, ఆపలేదు. సినిమా నడుస్తుంది 100%. అందరు చూడాల్సిన సినిమా ఇది, అందరు చూడాలి. వాళ్ళ పని వాళ్ళు చూసుకోమని సినిమా అయితే తగ్గేదే లేదు. అసలు రజాకార్ డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి అయితే పాదాభివందనలు. అలా ధైర్యవంతులు అన్న, వాళ్ళని చూసి పెద్ద పెద్ద డైరెక్టర్ సినిమా హీరోలు కొంచెం ఆలోచించాలి. మనం హీరోగానికి 4 ఫైట్లు ఇచ్చి ఒక హైలైట్ చేసి ఓ హీరో విలన్ని చూపించి దానికి కోట్లు ఖర్చు పెట్టడం కాదు. ఉన్న చూపెట్టడానికి కొన్ని ఖర్చు పెట్టి ధైర్యం చేసి సినిమాలు తీయండి. ఇప్పుడు అదే నడుస్తుంది, అదే నచ్చుతుంది పబ్లిక్. రజాకార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే మనలో ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు 1947 అంటారు. కానీ హైదరాబాద్కి ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? ఎవ్వరికి తెలియదు కదా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చిందంటే 1948 అన్న. అంటే ఆ 1 ఇయర్ గ్యాప్ అన్న, ఆ 1 ఇయర్ గ్యాప్లో ఏమేమి జరిగింది, మన హైదరాబాద్ వాళ్ళని కానీ తెలంగాణ వాళ్ళని కానీ అందరినీ తెలుగు వాళ్ళు నిజాం వాళ్ళు ఎలా పాలించారు మొత్తం చాలా అంటే చాలా డీటెయిల్గా చూపించారు. మామూలుగా లేదన్న సినిమాలో. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క క్యారెక్టర్ అన్న, ప్రతి ఒక్కరు హీరోయిన్లే అన్న. అంటే ఇంద్రజ గారు కానీ, అనసూయ గారు కానీ అన్న. అనసూయ గారి గురించి చెప్పాలన్నా దండం అంటే దండం పెడుతున్నా నేను. ఆమె యాక్టింగ్కి ఫిదా అంటే పెద్ద ఫిదా అయిపోయినా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే బతుకమ్మ సాంగ్లో కనిపిస్తుంది అన్న. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎమోషనల్గా చాలా బాధగా చాలా అలా కనెక్ట్ అయిపోయినాము. కానీ ఆ బతుకమ్మ సాంగ్ ఎండింగ్ అయ్యేసరికి అరే ఒక ఆడపిల్లలతో ఇంత దారుణం చేస్తారా, మరి ఇంత దారుణంగా చేస్తారా అని అయితే నాకు అనిపించింది అన్న. ఎందుకన్నా అంత అంటే నిజం వాళ్ళ రూలింగ్ రాజు అలా చెప్తే వాళ్ళు చేయడం అన్న. ఒక ఆడబిడ్డ అని ఉండాలి కదన్న. అనసూయ గారు కూడా ఒక రోల్ చేస్తారన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క హిందుస్థాన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న. సో రజాకార్ సినిమా ఎవరు మిస్ కాకన్నా. థ్యాంక్ యూ.